నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బృహస్పతిపై శిలాద్రవ గదులు, నిత్యం జ్వలిస్తున్న అగ్నిపర్వతాలు. డిసెంబర్ 30న PSLV-60 ప్రయోగం, ఏర్పాట్లు సిద్ధం చేస్తున్న ఇస్రో. కేంద్ర పరిధిలోకి తిరుమల డ్యాంలు, టీటీడీ నుండి బదిలీ. ఎంపీడీఓలు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లాలి, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ హెచ్చరిక. బ్యాంకర్లు వ్యవసాయం, విద్య, MSMEలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి, బ్యాంక్ అధికారులను ఆదేశించిన తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్. తుడా టవర్స్ నిర్మాణ పనులను పరిశీలించిన వైస్ చైర్మన్, నాణ్యతా ప్రమాణాలను తనిఖీ చేసిన మౌర్య. తిరుమల శ్రీవారి దర్శనానికి ఓ ప్రబుద్ధుడు ఆడిన నాటకం బాగా రక్తి కట్టింది. కానీ చివరికి దొరికిపోయి కటకటాల పాలయ్యాడు. ఏకంగా హోంమంత్రి ఫోటోను ఉపయోగించి టీటీడీ అధికారులను సైతం పలుమార్లు బోల్తా కొట్టించాడు. భక్తులకు VIP పాస్లను సంతలో కూరగాయలు అమ్మినట్లు అమ్మి భక్తుల నుంచి డబ్బులు దండుకోసాగాడు. తీరా అధికారులు ఆరా తీయడంతో అసలు బండారం బయటపడింది. దీంతో టీటీడీ పోలీసులు సదరు నకిలీ వ్యక్తిని సోమవారం అరెస్టు చేసి జైలుకు పంపారు. నిందితుడిని బెంగళూరులోని యలహంకకు చెందిన మారుతి పవార్గా గుర్తించారు. నిందితుడు గత కొన్ని నెలలుగా ఈ మోసానికి పాల్పడుతున్నట్లు తుముకూరు పోలీస్ సూపరింటెండెంట్ KV అశోక్ తెలిపారు. తిరుపతి దేవస్థానానికి VIP పాస్ గురించి ఆరా తీస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ రావడంతో స్పెషల్ డ్యూటీ అధికారి K నాగన్నకు అనుమానం వచ్చింది. నిందితులు గతంలోనూ పలుమార్లు సీఎం కార్యాలయం నుంచి VIP పాస్లు కోరారని, అయితే ఈసారి తనకు ఫోన్ చేసి వివరణ కోరగా మోసం బయటపడిందని తెలిపారు. నిందితులు హోంమంత్రి చిత్రాన్ని తమ వాట్సాప్ డిస్ప్లే ఇమేజ్గా పెట్టుకుని హోంమంత్రి మనిషిగా నటిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సంప్రదించారని ఆయన తెలిపారు. ఆలయానికి VIP పాస్లు పొందేందుకు సీఎం కార్యాలయానికి వాట్సాప్ ద్వారా మంత్రి సంతకాలతో కూడిన నకిలీ లెటర్ హెడ్లను సైతం పంపినట్లు తెలిపారు. ఇలా వచ్చిన పాస్లతో ఆలయానికి వచ్చే భక్తుల నుంచి నిందితులు 6,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు వసూలు చేశారని ఆయన తెలిపారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు VIP పాస్లు జారీ చేసి డబ్బు వసూలు చేస్తూ నెలల తరబడి మోసాలకు పాల్పడినట్లు తెలిపారు. టీటీడీ అధికారి నాగన్న ఫిర్యాదుతో నిందితుడు మారుతి పవార్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతేకాకుండా మోసం బయటపడటంతో మారుతి తనను బెదిరించాడని, విషయం బయటపెడితే చంపేస్తానన్నాడని నాగన్న తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇలా చేయమని హోంశాఖ మంత్రే తనకు చెప్పాడని, నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్పాడు. ఈ విషయం బయట పెట్టకుండా ఉండేందుకు తనకు 2 లక్షల రూపాయల లంచం ఆఫర్ చేశాడని, తన మాట వెనుకుంటే నాగన్నను జైలుకు పంపుతానని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు నిందితుడిని తుముకూరు JMFC కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు అతడికి 5 రోజుల పాటు పోలీస్ కస్టడీ విధించింది. ఈ రాకెట్ వెనుక ఎంతమంది ఉన్నారన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తిరుమల డ్యాంల భద్రతతో పాటుగా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వీటిని జలవనరుల శాఖ అధీనంలోకి తీసుకురావాలని నిర్ణయించారు. తిరుమలలో భక్తుల అవసరాలపైన ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. టీటీడీ నూతన పాలక వర్గం భక్తులకు దర్శనం, ప్రసాదం, వసతి విషయంలో కొత్త నిర్ణయాలు అమలు చేస్తోంది. ఇదే సమయంలో తిరుమలలోని 5 డ్యాంలపైన కేంద్ర జలసంఘం డైరెక్టర్ కీలక సిఫార్సులు చేశారు. ఈ డ్యాంల భద్రతతో పాటుగా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వీటిని జలవనరుల శాఖ అధీనంలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు వీటిని టీటీడీ నిర్వహిస్తోంది. డ్యాంల భద్రతకు సంబంధించి పనులు ప్రారంభించనున్నారు. తిరుమలలో లక్షలాది మందికి నీటి వనరుగా ఉన్న శేషాచలం కొండల్లోని 5 డ్యాంలపైన ప్రభుత్వం ఫోకస్ చేసింది. పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా నీటి లభ్యతతో పాటుగా ఈ 5 డ్యాంల భద్రత కోసం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. కేంద్ర జలసంఘం ఆదేశాల మేరకు డ్యాంల భద్రత, నీటి సామర్థ్యం పెంపు దిశగా చర్యలు తీసుకుంటుంది. తిరుమలలోని గోగర్భం, పాప వినాశనం, ఆకాశగంగ, కుమారధార, పసుపుధార డ్యాంలు అక్కడ నీటికి ప్రధాన వనరులుగా ఉన్నాయి. వీటిని ఎంతో కాలంగా టీటీడీనే నిర్వహిస్తోంది. ఇక ఇప్పుడు ప్రభుత్వం వీటిని జలవనరుల శాఖకు అప్పగించాలని నిర్ణయించింది. కేంద్ర జలసంఘానికి చెందిన డ్యాంల భద్రతా అధికారి తాజాగా తిరుమలలో పర్యటించారు. అక్కడ డ్యాంలను పరిశీలించి భద్రత, సామర్థ్యం పెంపు, నిర్వహణలపైన కీలక సూచనలు చేశారు. జాతీయ డ్యాం భద్రతా కమిటీ తిరుమలలోని 5 డ్యాంలను సంబంధిత జాతీయ రిజిస్టర్లో నమోదు చేసింది. దీంతో ఇక నుంచి ఎప్పటికప్పుడు ఈ డ్యాంలకు సంబంధించిన సమాచారం అప్డేట్స్ చేయాల్సి ఉంటుంది.
దీంతో ఈ డ్యాంల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వ ఇరిగేషన్ శాఖకు అప్పగించాలని నిర్ణయించారు. వీటి నిర్వహణ కోసం జలవనరుల శాఖ తాజాగా ప్రతిపాదనలు చేసింది. 2 సబ్ డివిజన్ల ఏర్పాటుకు సూచన చేసింది. అయితే డ్యాంల భద్రత, సామర్థ్యం పెంపు కోసం టీటీడీనే నిధులు వెచ్చించే అవకాశం కనిపిస్తోంది. తిరుమలలో ప్రస్తుతం వస్తున్న భక్తుల సంఖ్య సగటున రోజుకు 80,000 వరకు ఉంది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య 1,25,000 వరకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఈ 5 డ్యాంల నీటి సామర్థ్యం 0.229 టీఎంసీలుగా అధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో అవసరాలకు అనుగుణంగా 0.5 టీఎంసీలకు పెంచే విధంగా ఈ డ్యాంల సామర్థ్యం పెంచాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కొత్తగా బాలాజీ, మల్లెమడుగు జలాశయాల నిర్మాణ ప్రతిపాదనలు ఉన్నాయి. దీంతో తిరుమలలో ఈ డ్యాంల విషయంలో వచ్చిన తాజా ప్రతిపాదనలపైన ప్రభుత్వ నిపుణులు టీటీడీతో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో సెల్ ఫోన్ల చోరీలో పోగొట్టుకున్న ఫోన్లను రికవరీ చేసి బాధితులకు న్యాయం చేయడం జరిగిందని నెల రోజుల వ్యవధిలో మొబైల్ హంట్ ద్వారా 87 లక్షల రూపాయల విలువ గల 435 మొబైల్ ఫోన్లు రికవరీ చేశామని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. తర్వాత సిఐఆర్ పోర్టల్ ద్వారా సత్ఫలితాలని సైబర్ టీమ్ ఇన్స్పెక్టర్ వినోద్ అండ్ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వారి ఆధ్వర్యంలో జిల్లాలో మొబైల్ హంట్ అప్లికేషన్ ద్వారా సత్ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా తిరుపతి ఆధ్యాత్మిక నగరం, అనేక మంది భక్తులు వచ్చిపోవడం వల్ల చాలా మొబైల్స్ వాళ్ళు మిస్ అవ్వడం జరుగుతుంది లేదా దొంగిలించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా చాలా వరకు రికవరీ చేయగలుగుతున్నాం. మీడియా ద్వారా ఇంకా ఈ పోగొట్టుకున్న వారు ఇమ్మీడియట్గా సాధ్యమైనంత తొందరగా తగిన సమాచారాన్ని సిఐఆర్ మొబైల్ హంట్ అప్లికేషన్లో ప్రాపర్గా ఫిల్ చేస్తే తప్పకుండా వారి మొబైల్స్ని 100% వెతికి ఇప్పించే బాధ్యత సైబర్ టీం తిరుపతి పోలీస్ తీసుకుంటుంది. తిరుపతి జిల్లా ప్రజల సౌకర్యార్థం పోలీస్ సేవలు ఇకపై సులభతరం చేసేందుకు పోలీస్ శాఖ వెబ్సైట్ సేవలను ప్రారంభించడం జరిగిందని అర్బన్ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ ఆధునీకరించిన కొత్త పోలీస్ వెబ్సైట్ను సుబ్బరాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీస్ వెబ్సైట్ పారదర్శకత, జవాబుదారీతనం మరియు ప్రజల సేవ కోసం మెరుగైన ఫలితాలు అందించే దిశగా అడుగులు ముందుకు వేయడం జరిగిందన్నారు. ఈ వెబ్సైట్ ద్వారా ప్రజల కోసం, వారి సౌలభ్యం కోసం ప్రాధాన్యతగా రూపొందించడం జరిగిందని తెలిపారు. రాబోయే కాలంలో వెబ్సైట్ ద్వారా మెరుగైన సేవలు అందించి ప్రజలకు మరింత దగ్గరగా అవ్వడానికి కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. కూటమి ప్రభుత్వం అండదండలు ఉన్నాయనే ధైర్యంతో విచ్చలవిడిగా తిరుపతిలో మత్తు పదార్థాలతో విన్యాసం చేస్తున్నారని, తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రంలో పబ్ కల్చర్ తీసుకురావడం దారుణమని, దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలంటూ వైఎస్ఆర్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. దీని మీద నిఘా లేకపోవటము, అది చాలా పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులది అవ్వటము, కూటమికి అనుకూలమైనటువంటి వ్యక్తులది అవ్వటం మూలంగానేమో ఏమాత్రము కూడా పట్టించుకోకుండా పాత్రికేయ మిత్రులు వెలుగులేకి తెచ్చిన తరువాతనే దాని మీద పోలీసు అధికారులు కూడా స్పందించటం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఒక చిన్న వీడియో కూడా వైరల్ అయింది. ఆ రెస్టారెంట్లో ఏం జరుగుతున్నది అన్న దానికి సంబంధించి ఎంత బాధ కలిగించే విషయం అంటే, మన తిరుపతేనా, మన తిరుపతిలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతాయా, దీనికి అనుమతులు లేకపోయినా కూడా ఇంత బరితెగించి ఈ అసభ్యకరమైనటువంటి వాతావరణాన్ని ఒక రెస్టారెంట్ తీసుకురావటము అంటే వాళ్ళకి ఎన్ని గుండెలు, ఎంత ధైర్యం. కేవలం మా ప్రభుత్వం ఉన్నది అన్నటువంటి నమ్మకము, విశ్వాసము, మనల్ని ఏమీ చేయలేరులే అనేటువంటి బరితెగింపు తప్ప మరొకటి కాదు. వేద విద్యా వ్యాప్తికి, వేద పరిరక్షణకు టీటీడీ విశేష కృషి చేస్తుందన్నారు టీటీడీ ఈవో జె శ్యామలరావు. తిరుపతిలోని ఎస్వి వేద విశ్వవిద్యాలయాన్ని బుధవారం టీటీడీ ఈవో సందర్శించి విశ్వవిద్యాలయ కార్యకలాపాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్వి వేద విశ్వవిద్యాలయాన్ని టీటీడీ 2006లో ప్రారంభించిందన్నారు.
అప్పటి నుండి వేద విద్యలో ఉన్నత స్థాయి పరిశోధనలు జరిగాయన్నారు. వేద పరిశోధనలో భాగంగా వేదాల్లో ఉన్న విజ్ఞానాన్ని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. త్రికోణమితి, వేదిక్ మ్యాథ్స్, ఖగోళ శాస్త్రం వంటి అంశాలు వేదాల్లో ఉన్నవేనని తెలిపారు. సాధారణ ప్రజలందరికీ ఈ విషయాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఐఐటి సహకారంతో ప్రాచీన భారతీయ శాస్త్రాల్లో ఉన్న విజ్ఞానాన్ని నేటి యువతకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. వేద విద్య వ్యాప్తికి 6 వేద పాఠశాలలు ప్రారంభించడం జరిగిందన్నారు. వేద విశ్వవిద్యాలయం ద్వారా వేద పాఠశాలలో విద్యా ప్రమాణాలు పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. ప్రాచీన తాళపత్ర గ్రంథాలను సేకరించి, పరిష్కరించి, డిజిటలైజేషన్ చేసేందుకు తగిన చర్యలు తీసుకుని తద్వారా వాటిని జాగ్రత్తగా భద్రపరచాలని సూచించారు. భవిష్యత్తులో కూడా వేదాల్లోని సైన్స్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి హిందూ ధర్మ పరిరక్షణకు కృషి జరుగుతుందని తెలియజేశారు. అనంతరం ఆయన విద్యార్థుల తరగతి గదులు, హాస్టళ్లు, రికార్డింగ్ స్టూడియో, తాళపత్ర గ్రంథాలు పరిశీలించారు. అనంతరం వేద వాంగ్మయంకు చెందిన శుక్ల యజుర్వేద వాససనీయ ప్రాదిశాఖ్యము, సేవది అనే పుస్తకాలను ఆవిష్కరించారు. తుడా టవర్స్ నిర్మాణ పనులను పరిశీలించారు ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాయల చెరువు రోడ్డులో నిర్మిస్తున్న తుడా టవర్స్ నిర్మాణ పనులను తుడా ఉపాధ్యక్షులు, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పరిశీలించారు. బుధవారం ఉదయం నగరంలోని రాయల చెరువు రోడ్డులో నిర్మిస్తున్న తుడా టవర్స్ని ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం తుడా కార్యాలయంలో అధికారులతో సమావేశమై సమీక్షించారు. తుడా టవర్స్లో కల్పిస్తున్న వసతులు, ఇప్పటి వరకు జరిగిన పనుల వివరాలను అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు మౌర్య మాట్లాడుతూ తుడా టవర్స్ నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, పనుల్లో వేగం పెంచాలని అన్నారు. తుడా టవర్స్ వివరాలు తెలుపుతూ సిద్ధం చేసిన బ్రోచర్లను అందించాలని అన్నారు. టవర్స్లో వినియోగించనున్న మెటీరియల్స్, పెయింట్లను స్వయంగా పరిశీలించి అధికారులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. పనులు ఆలస్యం అవుతున్నాయని, త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఫిబ్రవరిలో వేలం నిర్వహించేలా జనవరి నెలాఖరులోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధ్యక్షుల వెంట సెక్రటరీ వెంకటనారాయణ, సూపరింటెండెంట్ ఇంజనీర్ కృష్ణారెడ్డి, ఈఈ రవీంద్ర, డిఈ భాష, ఏఈ షణ్ముఖం, కేపీసీ సంస్థ ఈడీ సుశీల్ కుమార్ తదితరులు ఉన్నారు. బ్యాంకర్లు వ్యవసాయం, విద్య, ఎంఎస్ఎంఈ వంటి ప్రాధాన్య రంగాలకు లక్ష్యం మేరకు రుణాలు విరివిగా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ బ్యాంక్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం స్థానిక జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశం చైర్మన్ హోదాలో జిల్లా కలెక్టర్ ఎల్డీఎం విశ్వనాథ్ రెడ్డి, ఆర్బీఐ ఎల్డీఓ పూర్ణిమ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ జి రాంప్రసాద్ వివిధ బ్యాంక్ అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2వ త్రైమాసికానికి సంబంధించి వ్యవసాయం, విద్య, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ బ్యాంకర్లందరూ రుణాలను మంజూరు చేయడంతో పాటు నిర్దేశించబడిన లక్ష్యాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. కౌలు రైతు కార్డుదారులకు క్రాప్ లోన్కి సంబంధించిన రుణాలను బ్యాంకర్లు సకాలంలో మంజూరు చేయాలని తెలిపారు. కౌలు రైతు కార్డులను రెన్యువల్ చేసుకోవాల్సిన కౌలు రైతులను గుర్తించి రెన్యువల్ చేసేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్కు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు రుణాలు మంజూరు చేయడంలో ఎలాంటి జాప్యం చేయరాదని తెలిపారు. బ్యాంకర్లు ప్రభుత్వ ప్రాధాన్యత గల పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టి లక్ష్యం మేరకు రుణాలను మంజూరు చేయాలని తెలిపారు. జిల్లాలో ఫైనాన్షియల్ లిటరసీ కార్యక్రమంలో భాగంగా డిజిటల్ లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పించేలా ప్రత్యేక శిబిరాలను నిర్వహించాలని తెలిపారు. పీఎంపీబీ మరియు పీఎంజేజేబీవై కింద వీటిపై విరివిగా అర్హులను నమోదు చేయవలసిందిగా తెలిపారు. అర్హులైన అందరికీ కొత్త రుణాలను మంజూరు చేయవలసిందిగా తెలిపారు. ప్రత్యేకించి స్టార్టప్ ఇండియాపై ప్రతి ఒక్క బ్యాంక్ వారు నిర్దేశించిన టార్గెట్లను పూర్తి చేయవలసిందిగా కలెక్టర్ తెలిపారు. గ్రామాలలో ఉపాధి హామీ పథకం కింద 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టే అభివృద్ధి పనులను త్వరితగతిన ప్రారంభించి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎంపీడీఓలను ఆదేశించారు. బుధవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నందు జిల్లా కలెక్టర్ పారిశుద్ధ్యం, హౌసింగ్, ఎంజీఎన్ఆర్, ఈజీఎస్, త్రాగునీటి సంబంధిత అంశాలపై పీడీఓలు, ఆర్డబ్ల్యూఎస్, హౌసింగ్ ఈఈలు, డీఈలు, ఏఈలతో చిత్తూరు, పలమనేరు, కుప్పం నగర నియోజకవర్గాల వారీగా విడివిడిగా సంబంధిత అధికారులతో జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులతో కలిసి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంచే విడుదల కాబట్ట 15వ ఆర్థిక సంఘం నిధులను గ్రామాలలో త్రాగునీటి సరఫరా, డ్రైనేజీల నిర్మాణం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించేందుకు ఎంపీడీఓలు చొరవ చూపాలని, 5 లక్షల రూపాయల లోపు పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని, 5 లక్షల పైబడిన పనులకు సంబంధించి మార్చి 31 లోపు గడువు ముగుస్తుందనే అంశాన్ని సంబంధిత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీపీ, జెడ్పీటీసీలకు సమాచారాన్ని అందజేయాలన్నారు. ఈ విషయంలో గ్రామాల అభివృద్ధికి నిధుల వినియోగం కాని ఎడల ఆ బాధ్యతను ఎంపీడీఓలు తీసుకోవాల్సి ఉంటుందని, ఈ విషయంలో మరింత శ్రద్ధ పెట్టి ఎంపీడీఓలు పనిచేయాలని ఆదేశించారు. గ్రామాలలో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా ప్రధాన అంశాలని, వీటిపై సమస్యలు తలెత్తకుండా పనిచేయాలని ఆదేశించారు. కలుషిత నీటిని ప్రజలు తాగడం వలన ఎదురయ్యే ఇబ్బందులకు ఎవరు బాధ్యత వహిస్తారని, పంచాయతీ సెక్రటరీలు శుభ్రం చేసినారనే విషయానికి సంబంధించి రుజువు ఉండాలని, ఇందుకు సంబంధించి ప్రతి మండలంలో రికార్డులను నిర్వహిస్తున్నారా, ఎంపీడీఓలు క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలిస్తున్నారా లేదా అంటూ జిల్లా కలెక్టర్ అసహనం వ్యక్తం చేస్తూ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు సురక్షిత మంచినీటిని సరఫరా చేయడం పంచాయతీలు, ఆర్డబ్ల్యూఎస్ అధికారుల విధి అని, బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. తాగునీటి ట్యాంకులను నెల రోజులకు ఒకసారి ఖచ్చితంగా శుభ్రం చేయాలని, అందుకు సంబంధించిన రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ప్రతి మాసానికి మండలంలోని అన్ని ట్యాంకులను శుభ్రం చేసినట్లు ఎంపీడీఓలు ధృవీకరించాల్సి ఉంటుందన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందితో జ్వరాలకు సంబంధించి కేసుల నమోదు సంబంధిత విషయాలపై ఎంపీడీఓలు సమన్వయం చేసుకుని ఆయా గ్రామాలలో వెంటనే పారిశుద్ధ్య నిర్వహణ పనులను చేపట్టేలా పనిచేయాలన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంకు సంబంధించి ఉపాధి పనుల కేటాయింపు, పనుల అమలు తీరు, రికార్డు బుక్కుల నిర్వహణ విషయంలో కూడా కొన్ని మండలాలలో తప్పులు జరిగినట్లు విజిలెన్స్ బృందం తనిఖీలో తేలిందని, ఎంపీడీఓలు ఈ విషయంలో సిబ్బంది పనితీరును పర్యవేక్షించాలన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర అభివృద్ధి పనులను కూడా సకాలంలో పూర్తి అయ్యేలా చొరవ చూపాలన్నారు. రైతులకు ఎంతగానో మేలు చేసే ఫారం ఫండ్స్ నిర్మాణంలో మండలాలు వెనుకబడి ఉన్నాయని, అధికారులు వారి పనితీరు మార్చుకోవాలని తెలిపారు. హౌసింగ్కు సంబంధించి నిర్వహిస్తున్న డిమాండ్ సర్వేను పకడ్బందీగా చేయాలని, దీంతో పాటు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మంజూరు కాబట్ట ఇళ్ల పురోగతికి సంబంధించి కేటాయించిన లక్ష్యాలను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. ఇళ్ల పురోగతిలో వెనుకబడి ఉండడానికి గల కారణాలను సమీక్షించుకొని వాటిని అధిగమించాలని, లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేసి ఇల్లు నిర్మాణ పూర్తికి చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పీసీఈఓ రవికుమార్ నాయుడు, హౌసింగ్, డ్వామా పీడీలు పద్మనాభన్, రవికుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. శ్రీ పెరియ కోయిల్ కేల్వియప్పన్ శ్రీ శటగోప రామానుజ పెద్దజియార్ స్వామి వారికి బుధవారం టీటీడీ స్థానిక ఆలయాల్లో పెద్ద మర్యాదలు జరిగాయి. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో స్వామీజీకి టీటీడీ జేఈఓ శ్రీ వీరబ్రహ్మం, ఎఫ్ఏ అండ్ సిఏఓ శ్రీ బాలాజీ ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయాలకు విచ్చేసి స్వామీజీ సాంప్రదాయం ప్రకారం దర్శించుకున్నారు. విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన భగవత్ రామానుజాచార్యుల కాలంలో తిరుమలలో పెద్దజియార్ మఠం ఏర్పాటైంది. శ్రీవారి ఆలయం, ఇతర అనుబంధ ఆలయాలలో వైఖానస ఆగమనం ప్రకారం శ్రీ రామానుజాచార్యులు ప్రవేశపెట్టిన కైంకర్యాలు, క్రతువులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. శ్రీ రామానుజాచార్యుల పరంపరలో వస్తున్న జిఆర్ స్వాములు తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలలో కైంకర్యాలు, సేవలు, ఉత్సవాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో డిప్యూటీ ఈవోలు శ్రీ గోవిందరాజన్, శాంతి, శ్రీమతి నాగరత్నం, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇసుకపై యుద్ధం ప్రకటించిన విధంగా ఒకే రోజు ఒకేసారి సుమారు 40 ట్రాక్టర్లతో స్వర్ణముఖి నదిలో ఇసుక రవాణా సాగిస్తున్న ముఠాపై రెవెన్యూ పోలీసు శాఖ మెరుపు దాడులు నిర్వహించి 17 ట్రాక్టర్లు, ఒక జేసీబీని సీజ్ చేశారు. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం నెన్నూరు సచివాలయంలో మండల రెవెన్యూ సిబ్బంది మంగళవారం రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు తిరుపతి డివిజన్ స్పెషల్ ఆఫీసర్ రోజ్మండ్ పాల్గొన్నారు. భూ సమస్యలపై వచ్చిన అర్జీలను తీసుకున్నారు. అనంతరం వాటిని ఆన్లైన్లో నమోదు చేసి అర్జీదారులకు రసీదులను అందించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ మాట్లాడుతూ భూ సమస్యలపై వచ్చిన అర్జీలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అధికారులతో ఆమె మాట్లాడుతూ వచ్చిన అర్జీలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ రెవెన్యూ సదస్సులో తహసీల్దార్ వెంకటరమణ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన రెవెన్యూ సదస్సులో భాగంగా రామచంద్రాపురం మండలంలో జరుగుతున్న రెవెన్యూ సదస్సులలో తిరుపతి స్పెషల్ ఆఫీసర్ రోజ్మండ్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
రేణిగుంట మండలం గాజుల మన్యం స్వర్ణముఖి నదిలో మంగళవారం సుమారు 40 ట్రాక్టర్లు జేసీబీలతో ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారని స్థానిక వీఆర్ఓ విశ్వనాథం ఇచ్చిన సమాచారంతో రేణిగుంట డీఎస్పీ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 17 ట్రాక్టర్లు, ఒక జేసీబీ సంఘటనా స్థలంలో ఉండటంతో వాటిని అదుపులోకి తీసుకుని గాజుల మన్యం పోలీస్ స్టేషన్కి తరలించారు. అందులో 8 ట్రాక్టర్లు ఇసుక లోడ్తో ఉండగా 9 ట్రాక్టర్లు ఖాళీగా ఉన్నాయి. డీఎస్పీ శ్రీనివాసరావు అదుపులోకి తీసుకున్న ట్రాక్టర్లు, జేసీబీపై కేసు నమోదు చేస్తున్నామని అన్నారు. ఇసుక అక్రమ రవాణా వెనుక ఎవరెవరు ఉన్నారనేది దర్యాప్తు చేసి వెనకాల ఉండే వాళ్లపైన కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కానీ స్థానికంగా ఇసుక అక్రమ రవాణా చేసే కొందరు మాత్రం అధికారులు వచ్చేది కింద స్థాయి సిబ్బంది ద్వారా తెలుసుకుని తమకు సంబంధించిన ట్రాక్టర్లను ముందుగానే తప్పించేశారని పట్టుబడిన ట్రాక్టర్ డ్రైవర్లు చర్చించుకుంటున్నారు. ఈ దాడులలో సిఐ మురళీకృష్ణ, ఎస్ఐ సుధాకర్, ఆర్ఐ జయకృష్ణ, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రెవెన్యూ అధికారుల సమాచారం మేరకు ఈరోజు డిఎస్పీ గారు, సిఐ గారు, మా సిబ్బంది పిల్లపాలెం గ్రామ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నటువంటి 17 ట్రాక్టర్లు జేసీబీని మేము సీజ్ చేసి ఈ సంఘటనపై మేము కేసు నమోదు చేయడం అనేది తదుపరి విచారణ నిమిత్తం దర్యాప్తు చేస్తాం. బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదికను సద్వినియోగం చేసుకోవాలని శ్రీ వెంకట గాయత్రి సేవా ట్రస్ట్ సభ్యులు శేషగిరిరావు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శేషగిరిరావు మీడియాతో మాట్లాడుతూ తిరుపతి జిల్లాలోని బ్రాహ్మణ కులస్తులు ఫిబ్రవరి 2న ఇస్కాన్ ఆలయం వద్దనున్న కంచి పాదుక మండపంలో బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక నిర్వహించడం జరుగుతుందన్నారు. బ్రాహ్మణ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రేపు ఫిబ్రవరి 2వ తారీఖు మరి షష్ఠి పూర్తి కార్యక్రమాలు కూడా 15వ సంవత్సరంలో ఎంటర్ అవుతూ ఉన్నాం. వివాహాలు 25 సంవత్సరాలైంది. దాని సందర్భంగా అమ్మాయిల రిజిస్ట్రేషన్ ఫ్రీగానే చేస్తూ ఉన్నామండి. రేపు 25వ తారీఖు దాకా ఉచితంగా అమ్మాయిలకి అలాగే పురోహితులకు కూడా ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. అలాగే ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఆ రోజు స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంది. సుమారు 1500 వధూవరుల యొక్క అడ్రస్లను కూడా మేము పొందపరిచే పుస్తకాల రూపంలో ఇస్తున్నాం. తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రంలో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలు దోహదపడతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. తిరుపతి లక్ష్మీపురం సమీపంలోని ఎస్టీఎస్ ఎకో ఎలక్ట్రిక్ మోటార్స్ వాహనాల షోరూంను యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, షోరూం మేనేజింగ్ డైరెక్టర్ సాధు జయచంద్రారెడ్డి విచ్చేసి ఎలక్ట్రిక్ వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ పెరుగుతున్న పెట్రోల్ ధరలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావడం శుభ పరిణామమని అన్నారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో ఈ షోరూం ప్రారంభించడం సంతోషంగా ఉందని, తిరుపతి ప్రజలు ఎలక్ట్రిక్ వెహికల్స్ను ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు. ఎక్కడెక్కడైతే ఇలాంటి సంస్థలు స్థాపిస్తారో, కార్లు అనుకోండి, స్కూటర్లు అనుకోండి, బస్సెస్ కంపెనీలు అన్నిటికీ ప్రోత్సాహకాలు ఏవైతే ప్రభుత్వాల ద్వారా దక్కుతాయో అన్నీ ఇచ్చేదానికి మా ముఖ్యమంత్రి వర్యులు చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే వాహనదారులు ఉంటారో వాళ్ళందరికీ శుభవార్త. ఇప్పుడున్న పెట్రోల్ రేట్లకు, డీజిల్ రేట్లకు పోలిస్తే పర్యావరణానికి కూడా మంచి జరిగే విధంగా ఈరోజు చాలామంది వాహనదారులంతా ఎలక్ట్రిసిటీతో నడిచే వెహికల్ల మీద దృష్టి పెట్టారు. కాబట్టి ప్రభుత్వాల తరఫున కూడా తప్పకుండా ప్రోత్సాహకాలు ఉంటాయి. దీన్ని గత ప్రభుత్వంలో వాళ్ళు కానీ ఇప్పుడుండే ప్రభుత్వంలో వాళ్ళు కానీ ఈ కాన్సెప్ట్కి ప్రోత్సాహకాలు కూడా ముందర ఇస్తే కస్టమర్స్కి ఎక్కువ ఉపయోగపడుతుందని సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ప్రార్థిస్తుంది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర తీర్థస్వామి, మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేయగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలతో తీర్థ ప్రసాదాలను అందించారు. దర్శనాంతరం ఆలయం వెలుపల వీరు మీడియాతో మాట్లాడారు. మన హైందవ సమాజానికి స్వామివారి యొక్క మహత్యం లోకంలో కనపడితే తద్వారా మన హైందవ ధర్మ అభివృద్ధి జరగటం, లోకంలో శాంతి రావటం, తద్వారా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో రామరాజ్యాన్ని పొందాలి అని స్వామివారిని ప్రార్థించాడు. అదే మాధ్యమం ద్వారా అందరికీ విన్నవించుకుంటున్నాం. ఏదైనా దర్శన ఫలం ఉంటే అది అందరి ప్రజలకు అర్పణ చేస్తూ అందరూ సుఖంగా ఉండాలి. లోకా సంస్థ సుఖినో భవంతు.
సమస్త సన్మంగళాన్ని భవంతు అని ఆశీర్వదిస్తూ స్వామివారిని ప్రార్థిస్తున్నాను. బుధవారం సంకటహర చతుర్థి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్లో వెలిసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారికి ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. వినాయక స్వామికి బుధవారం, సౌమ్యవారం అంటే సాంస్క్రిట్లో బుధవారం చాలా విశేషం. ప్రదోష కాలం సాయం సంధ్యా వేళలో గోపీనాథ్ రెడ్డి గారు, సంగారెడ్డి గారి ఆధ్వర్యంలో సంకటహర చతుర్థి పాలాభిషేకం, పూజ అన్నీ చేస్తూ మన సంకటాన్ని పోగొట్టి ఆయుష్, ఆరోగ్యము, ఆనందము ఇవ్వాలనేసి ఆ వినాయక స్వామిని వేడుకుంటూ చేసుకుంటున్నాం. ఈరోజు ఏం విశేషం అంటే సౌమ్యవారం. వినాయక స్వామికి బుధవారము ఈయన అనుజుడు, మంగళవారం మన సుబ్రహ్మణ్య స్వామికి, సోమవారం ఈయన తండ్రి గారైన శివుడికి, అట్లా 3 సోమ, మంగళ, బుధ, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అని అంటూ ఈరోజు బుధవారంగా సాయం సంధ్యా వేళలో ప్రదోషకాలంలో సంకట చతుర్థి రావటం మంచి విశేషం. డిసెంబర్ 18న తిరుపతి ఎస్ఎల్వి గ్రౌండ్స్లో నిర్వహించే రాయలసీమ మాలల సింహ గర్జనను జయప్రదం చేయాలని సన్నాహక కమిటీ సభ్యులు కోరారు. దళిత నాయకులు, దళిత ఉద్యోగ సంఘ నాయకులు పాల్గొని వాళ్ళ ఒపీనియన్ తీసుకొని రాబో జనవరిలో, ఫిబ్రవరిలో మీటింగ్కి సంబంధించింది మొబిలైజేషన్ పరంగా కానీ లేదా కొన్ని బాధ్యతలు ఏర్పాటు చేసే సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. కావున ఇది రాయలసీమ సింహగర్జన, దీన్ని జయప్రదం చేయవలసిందిగా దళిత వర్గాలని, మేధావులని, ఇంటలెక్చువల్ని ప్రార్థిస్తున్నాం. రాష్ట్రాలకు వర్గీకరణ చేసే అధికారం ఉంది అని చెప్పడం ఇది రాజ్యాంగ విరుద్ధం. 341 ఆర్టికల్ ప్రకారము వర్గీకరణ చేసే అధికారం రాజ్యాంగానికి రాష్ట్రాలకు లేదని 2004లో తీర్పిచ్చినప్పటికి కూడా తిరిగి ఇవాళ చంద్రచూడు మోడీ ప్రభావిత జడ్జిమెంట్ ఇచ్చాడు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. భారతదేశం మొత్తం కూడా సరే ఈ వర్గీకరణకి వ్యతిరేకంగా, క్రిమిలేయర్కి వ్యతిరేకంగా ఈరోజు ఉద్యమాలు నడుస్తున్నాయి. అందులో భాగంగా మొన్న సికింద్రాబాద్లో పెరేడ్ గ్రౌండ్లో కానీ, ఢిల్లీలో కానీ మామూలుగా ఈ ఎస్సీలంతా సమీకరణ ఈరోజు ఇచ్చినటువంటి తీర్పును వ్యతిరేకిస్తూ ఈరోజు ఉద్యమాలు నడుస్తున్నాయి. మాలల ఆత్మగౌరవ సమస్యగా మాలలందరూ కూడా భావిస్తున్నాం. కాబట్టి మా సత్తా ఏంటో ఖచ్చితంగా అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏలుతున్న వారికి చూపించాలి. కాబట్టి రాయలసీమ రేంజ్లో మేము ఏర్పాటు చేసుకోబోయే మాలల సింహగర్జనని అందరూ పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని చెప్పి మీ మీడియా ద్వారా పిలుపునిస్తాం. జాతీయ పెన్షనర్స్ దినోత్సవాన్ని రేణిగుంట తిరుపతి మార్గంలోని సిఆర్ఎస్లో సిఆర్ఎస్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే మెన్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ సాగరం శ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దేశంలోని 65 లక్షల మంది డిసెంబర్ 17న జాతీయ పెన్షనర్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా భారత రైల్వేలో 65 లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారని, వారందరూ వారి వారి జోన్ డివిజన్లలో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారన్నారు. ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే మెన్స్ ఫెడరేషన్ అహ్మదాబాద్లో నిర్వహించిన 59వ వార్షికోత్సవ సర్వసభ్య సమావేశంలో 30 తీర్మానాలు చేసినట్లు చెప్పారు. వాటిలో మొట్టమొదటిగా 8వ పే కమిషన్ కోరామన్నారు. 7వ పే కమిషన్ను 2016లో అమలు చేసి 10 సంవత్సరాలు నడుస్తోందన్నారు. 2026 నాటికి 8వ పే కమిషన్ అమల్లోకి రావాలంటే కమిటీ వేయాల్సిన అవసరం ఉందన్నారు. 8వ పే కమిషన్ చాలా అన్యాయంగా జరిగిందని, గవర్నమెంట్ వేసిన కమిటీ ఇచ్చిన రిపోర్టుకు ఎటువంటి ప్రతిచర్య తీసుకోలేదని తెలిపారు. 7వ పే కమిషన్లో జరిగిన అన్యాయాన్ని 8వ పే కమిషన్లో న్యాయం జరిగే విధంగా బడ్జెట్లో ప్రవేశపెట్టాలని ప్రధానమంత్రికి, ఆర్థిక శాఖ మంత్రులకు వినతి పత్రం ఇచ్చామన్నారు. ఈ సమస్యపై పార్లమెంట్ సమీపంలో జంతర్ మంతర్ వద్ద తమ 30 డిమాండ్ల సాధనకు బల ప్రదర్శన చేశామన్నారు. నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే మెన్స్ ఫెడరేషన్ అనుబంధ సంస్థగా పనిచేస్తూ అన్ని కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్లను కలుపుకొని తమ పాత పెన్షన్ విధానాన్ని అమలుపరిచి కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. మారుతున్న రైల్వే టెక్నాలజీకి అనుగుణంగా డిజిటల్ లిటరసీ ప్రోగ్రాంపై రైల్వే బోర్డు, రైల్టెల్ సీఈఓలతో చర్చించామన్నారు. టెక్నాలజీకి అనుగుణంగా మార్పు రావాలంటే మనం కూడా నేర్చుకుని వాటి ఉపయోగాలను వినియోగించుకోవాలని పెన్షనర్లను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిఆర్ఎస్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు పాల్గొన్నారు. డిసెంబర్ 30వ తేదీ పిఎస్ఎల్వి C60 ప్రయోగించనుంది ఇస్రో.
PSLV C60 ప్రయోగం ద్వారా 400 కిలోల బరువు కలిగిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన స్పాడెక్స్ అనే జంట ఉపగ్రహాలను రోదసీలోకి పంపిస్తున్నారు. PSLV ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ బిల్డింగ్లో 4 దశల రాకెట్ అనుసంధానం పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇవి పూర్తయిన తర్వాత రాకెట్ను మోటి ప్రయోగ వేదిక టవర్కు అనుసంధానం చేస్తారు. ఇస్రో సొంత సాంకేతిక పరిజ్ఞానంతో స్పాడెక్స్ అనే జంట ఉపగ్రహాలను రూపొందించింది. స్పాడెక్స్లో 2 IMS క్లాస్ 2 ఉపగ్రహాలు ఉంటాయి. ఒకదానికి చేంజర్, రెండో దానికి టార్గెట్ అని పేర్లు పెట్టారు. ఈ 2 ఉపగ్రహాల బరువు 400 కేజీల వరకు ఉంటుంది. ఈ 2 ఉపగ్రహాలను కాస్త భిన్నమైన కొత్త రకం కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. చందమామ పరిమాణంలో ఉండే ఐవాలో ఈ వోల్కనోలకు కారణం ఏమిటన్నది చాలా ఏళ్లుగా మిస్టరీగానే ఉండేది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఈ రహస్యాన్ని ఛేదించే విషయంలో పురోగతి సాధించింది. గ్రహాల్లోకెల్లా పెద్దది బృహస్పతి. మన భూమికి ఉపగ్రహం చందమామ ఉన్నట్లే బృహస్పతికి కూడా ఐవా అనే ఉపగ్రహం ఉంది. మొత్తం సౌర వ్యవస్థలో నిరంతరం జ్వలించే భారీ అగ్నిపర్వతాలు ఉన్న పెద్ద ఉపగ్రహం ఐవా. ఇక్కడ 400 అగ్నిపర్వతాలు ఉన్నట్లు అంచనా. ఇవి నిత్యం శిలాద్రవాన్ని విరజిమ్ముతూనే ఉంటాయి. అదొక అగ్నిగుండమని చెప్పొచ్చు. సరిగ్గా మన చందమామ పరిమాణంలో ఉండే ఐవాలో ఈ వోల్కనోలకు కారణం ఏమిటన్నది చాలా ఏళ్లుగా మిస్టరీగానే ఉండేది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఈ రహస్యాన్ని ఛేదించే విషయంలో పురోగతి సాధించింది. నాసా సైంటిస్టులు జూనో మిషన్లో భాగంగా బృహస్పతిపై పరిశోధనలకు జూనో స్పేస్ క్రాఫ్ట్ ప్రయోగించారు. 2023 డిసెంబర్, 2024 ఫిబ్రవరిలో స్పేస్ క్రాఫ్ట్ ఐవా సమీపంలోకి వెళ్ళింది. ఐవా ఉపరితలం నుంచి 1500 కిలోమీటర్ల ఎత్తు వరకు చేరుకుని ఫోటోలు చిత్రీకరించింది. అత్యంత ఖచ్చితత్వంతో కూడిన డాప్లర్ డేటాను సేకరించింది. ఈ గణాంకాలను విశ్లేషించిన నాసా శాస్త్రవేత్తలు ఐవాపై నిప్పుల కొండలకు కారణం ఏమిటన్నది గుర్తించారు. ఐవా ఉపరితలం కింద మ్యాగ్మా ఒక సముద్రం తరహాలో విస్తరించి లేదని, వేర్వేరు ఛాంబర్లలో ఉందని కనిపెట్టారు. శిలాద్రవం ఒకదానితో ఒకటి సంబంధం లేదని, వేర్వేరు ఛాంబర్లలో ఉండడం వల్ల అధిక ఒత్తిడితో ఉపరితలంపైకి వేగంగా చొచ్చుకొని వస్తున్నట్లు చెప్పారు. దాంతో విరామం లేకుండా అగ్నిపర్వతాలు జ్వలిస్తున్నట్లు వెల్లడించారు. ఒకవేళ సముద్రం తరహాలో మ్యాగ్మా విస్తరించి ఉంటే దానిపై ఒత్తిడి తక్కువగా ఉండేది. అలాంటప్పుడు అది పైకి ఉబికి వచ్చే అవకాశం అంతగా ఉండదు. ఈ అధ్యయనం వివరాలను న్యాచురల్ జర్నల్లో ప్రచురించారు. ఐవా ఉపగ్రహాన్ని తొలిసారిగా 1610లో గెలీలియో కనిపెట్టారు. కానీ అక్కడ భారీ సంఖ్యలో అగ్నిపర్వతాలు ఉన్న సంగతి 1979లో తెలిసింది. నాసా ప్రయోగించిన వోయేజర్ 1 స్పేస్ క్రాఫ్ట్ ఈ విషయం గుర్తించింది. అప్పటి నుంచి వీటిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఐవాపైనున్న వోల్కనోల గుట్టు తెలిసింది కాబట్టి గ్రహాలు, ఉపగ్రహాలు ఎలా, ఎప్పుడు ఏర్పడ్డాయన్నది గుర్తించడానికి ఈ పరిశోధన దోహదపడుతుందని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. తిరుపతి బులియన్, గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 78,900 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 7,135 రూపాయలు. 1 కేజీ వెండి ధర 91,500 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 94 రూపాయల 50 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బృహస్పతిపై శిలాద్రవ గదులు, నిత్యం జ్వలిస్తున్న అగ్నిపర్వతాలు. డిసెంబర్ 30న PSLV 60 ప్రయోగం, ఏర్పాట్లు సిద్ధం చేస్తున్న ఇస్రో. కేంద్ర పరిధిలోకి తిరుమల డ్యాంలు, టీటీడీ నుండి బదిలీ. ఎంపీడీఓలు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లాలి, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ హెచ్చరిక. బ్యాంకర్లు వ్యవసాయం, విద్య, MSMEలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి, బ్యాంక్ అధికారులను ఆదేశించిన తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్. తుడా టవర్స్ నిర్మాణ పనులను పరిశీలించిన వైస్ చైర్మన్, నాణ్యతా ప్రమాణాలను తనిఖీ చేసిన మౌర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.